నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవాడలో ప్రధాని రోడ్ షో మోదీతో పాటుగా పాల్గొనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారీగా తరలి రానున్న కూటమి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ గతంలో అబద్దాలకు రెక్కలు కట్టి మేనిఫెస్టోలు ఇచ్చేవారని తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని వెల్లడి మేము చేసిన అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తున్నాయన్న వైసీపీ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలే చెబుతారని వెల్లడి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ ఎన్నికల ప్రచారం కోసం వీడియో పాటను విడుదల చేసిన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేశవ్ కాంత్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రధానితో పాటుగా తెదేపా జనసేన అగ్రనేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూడా హాజరవుతారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మార్గంలో రోడ్ షో రాత్రి 7 గంటలకు మొదలై 8 గంటలకు పూర్తి అవుతుంది. అబద్దాలకు రెక్కలు కట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మే 7న జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్ కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. గతంలో ఎప్పుడూ ఎవ్వరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇచ్చింది లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తు రాదు అని వెల్లడించారు. ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా. ఒకటే ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను. మేము చేసిన అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తున్నాయని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లబ్బిపేట, పోలీస్ క్వార్టర్స్, పున్నమతోట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక నెరవేరుస్తూ షాదీఖానా నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇందుకోసం స్థలం కేటాయించడమే కాకుండా 2 కోట్ల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మేము చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే గద్దె అసమర్థుడని, 10 ఏళ్లు ఆయనతో కలిసి ఉన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ అంటున్నారని పేర్కొన్నారు. నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఏదైతే ఆయన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకునే నా మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీ అని చెప్పిన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఈ ప్రాంతంలో వేలాది మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పునాదులు లేవు, ఇక్కడ అసలు మనుషులే లేరు, ఒక వ్యవస్థే లేదు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 19వ డివిజన్లో ఫకీర్గూడెం కానివ్వండి, గ్రీన్లాండ్స్ కానివ్వండి, లబ్బిపేట ప్రాంతం కానివ్వండి, ఈరోజు బృందావన కాలనీ కానివ్వండి, మెయిన్ బందర్ రోడ్డే కానివ్వండి, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ దోబీగానాలో
దోబీఖానాలో ఈరోజు షెడ్లు ఏర్పిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఫకీర్గూడెం ప్రాంతంలో కానివ్వండి, పక్కన అంతా గర ఏదైతే మన ఇరిగేషన్ ప్రాంతంలో మొత్తం అంతా గర ఒక మెష్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక, మా మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానాకి సైట్ మంజూరు చేస్తమే కాదు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఎవరు చేశారు మంచి కార్యక్రమాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు రాబోయే రోజుల్లో ఇళ్ల పట్టాలే కానివ్వండి, ఇంకా సంక్షేమ పథకాలే కానివ్వండి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజ్, కొండ ప్రాంతాల అభివృద్ధి, ఈరోజు అన్ని ప్రాంతాలకు అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేము ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం గారు జరుగుతాం. ఈరోజు గద్దేరు రామ్మోహన్ గారు ఏం మాట్లాడతారు? ఏపీ అభివృద్ధికి మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ అని బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేశవ్ కాంత్ తో కలిసి ఎన్డీఏ ఎన్నికల ప్రచారం కోసం వీడియో పాటను విడుదల చేశారు. మోదీ, నరేంద్ర మోదీ, నీ నామం దేశానికి రక్షణ కవచం, నీ సేవ దేశానికి కీర్తి పతాకం అంటూ సాగే పాటలో 10 ఏళ్ల దేశాభివృద్ధి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది వివరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ సిన్సియారిటీ అంటూ సాగే చరణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పీలేరు, అదేవిధంగా అక్కడ బహిరంగ సభ, విజయవాడలో రోడ్ షోకి రాబోతున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసిన డెవలప్మెంట్ చెప్పడానికే ఈ యొక్క వీడియోని సోషల్ మీడియా వారు ఎంతో కష్టపడి దీన్ని తయారు చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. దయచేసి మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా దీనికి మంచి ప్రచారం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మీరు కూడా భాగస్వాములు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఈ రోజున రాష్ట్రంలో నిన్న మోడీ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి 2 బహిరంగ సభల్లో, ఒకచోట రాజమండ్రిలో పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ పాల్గొనడం జరిగింది. అనకాపల్లిలో మరి మోడీ గారితో పాటు సీఎం రమేష్ గారు, నాగబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా పాల్గొనడం జరిగింది. మీరు చూశారు అక్కడ అల్టిమేట్గా 2 స్లోగన్స్ అండి మనం చూసుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్. వైసీపీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా కరప్షన్, కరప్షన్, కరప్షన్. ఇది మనం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఇచ్చిన మాట కొరకు కదలిన రామయ్యలాగా వస్తున్నాడు భారతీయ. 15వ డివిజన్కు చెందిన వైసీపీ నేతలు జనసేన పార్టీలోకి చేరారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న 15వ డివిజన్ కు చెందిన సుమారు 25 మంది వైసీపీ కార్యకర్తలు గుండ్లు వెంకట దుర్గారాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు అమ్మిశెట్టి వాసు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చి యువత జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. గత ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీ మీద ప్రేమతో మరి మెగా అభిమానిగా ఉన్నటువంటి అబ్బు ఈరోజు వైసీపీ నుంచి ఈడి, వైసీపీ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, కూటమి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అయిద్దని ఒక సంకల్పం, ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మెచ్చి ఈ నా శ్వాస ఉన్నవారికి కూడా జనసేన పార్టీకి పనిచేయాలనే ఒక ఆలోచనతో అబ్బు గారు తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో జాయిన్ అవటం, అబ్బు గారిని మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక కూటమి గాలితో ఫ్యాను రెక్కలు ఇరిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది.
ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో రౌడీం చేస్తాం, డబ్బు మదం చూపిస్తామన్న వైసీపీ నాయకులకి చెంపపెట్టుగా జనసేనలకి 15వ డివిజన్ నుంచి దుర్గారాం అలియాస్ అబ్బు ఆయన నాయకత్వంలో 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. గతంలో జనసేన పార్టీకి చాలా సేవలు చేసాడు అబ్బు, చాలా మంచి వ్యక్తి. వాటిలో కూడా చేతనైనంతవరకు 10 మంది సహాయం చేసే మనిషి. అలాంటి మనిషి, అంత మంచి మనిషి ఈరోజు పార్టీలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే చెప్పలేదు, అంత ఆనందం. మామూలుగానే 15వ డివిజన్లో అయిపోయింది వైసీపీ చరిత్ర. ఈ అబ్బు అనే వ్యక్తి చేరడం వల్ల వాళ్ళు శాంతం మునిగిపోయారనమాట. అట్టాగే మేము అందరం కలిసికట్టుగా 15వ డివిజన్ని భారీ మెజార్టీ తెప్పిస్తామని కూటమి అభ్యర్థికి తెలియజేస్తూ, అట్టాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడానికి నేను ఇంతకుముందు 2019లో కూడా జనసేనలోనే చేశాను, జనసేన కోసమే పాటుపడ్డాను. కానీ ఆ టైంలో వ్యక్తి కోసం నేను మారాల్సి వచ్చింది. తప్పక నేను ఆ వ్యక్తి కోసం కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వ్యవస్థ బాగుండాలని చెప్పేసి నేను మళ్ళీ పార్టీ మారాల్సి వచ్చింది. అందువల్ల నేను ఇక్కడ శాశ్వత వదిలే వరకు ఇక్కడే ఉంటానని చెప్పి, ఈ పార్టీ కోసం కష్టపడతానని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి కోసం శ్రమిస్తానని చెప్పేసి, అలాగే అమ్మిశెట్టి వాసు ఎవరో విజయవాడలో దమ్మున్న నాయకుడు అని చెప్పేసి చూస్తే అమ్మిశెట్టి వాసు అన్న, ఆయన కోసం ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి కూడా నాయకుగా ఎప్పుడు అబ్బు నువ్వు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అమ్మిశెట్టి వాసు అన్న. అలాగే మా డివిజన్లో గాదిరెడ్డి అమ్ములు బాబాయ్, ఆయన కూడా మా బాబాయే. ఆయన అంటే కొంచెం మాకు ఎప్పటి నుంచో అభిమానం, గౌరవం. ఆయన కూడా ఇప్పుడు నువ్వు మారు, నాకు చెయ్యి అని ఏ రోజు నన్ను ఫోర్స్ చేయని వ్యక్తి. అలాగే ఆయన చాలా మంచి మనిషి. ఇవాళ ఆయన నేను వస్తున్నానంటే ముందుగా ఆనందపడింది, సంతోషించింది ముందు ఆయనే. అందువల్ల ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు మా శాషీర్ బాబాయ్ అని, ఆయనన్నా మాకు చాలా గౌరవం, అభిమానం. అందువల్ల ఆయన వచ్చి నన్ను పిలిచినా కూడా నేను మారలేకపోయాను ఆ రోజు. కానీ ఈరోజు సభాముఖంగా నేను ఆయనకు క్షమాపణ కోరుకుంటున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కుమారులు రవితేజ, సిద్ధార్థ రెచ్చిపోయారు. సింగినగర్, పాయకాపురం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్న వైసీపీ మహిళా కార్యకర్తలు ప్రచార వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై గుండాయిజం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. మహిళ మెడలో ఉన్న వైసీపీ బ్యాగు లాక్కొని చించేశారు. ఆమె చేతిలో కరపత్రాలు లాక్కొని కాలువలో పడేశారు. వాహనాల్లో పెన్ డ్రైవ్లు లాగేసుకుని మీరు తిరగడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారు. 62వ డివిజన్ పాయకాపురం పిండిమర వెనుక ప్రచారం చేస్తున్న వైసీపీ మహిళా కార్యకర్తలను రవితేజ అడ్డుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మన పెట్రోల్ బంక్ పక్కన గల పిండిమర వెనకాల సందులో మా కార్యకర్తలు, మా అభిమానులు జగనన్న ప్రచారానికై పాంప్లెట్లు, మన బ్యాలెట్ నమూనా పాంప్లెట్లు తీసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుండగా ఈరోజు బోండా తేజ అనే మన బోండా మా చిన్న కొడుకు కుమారుడు ఒక అనుచరులతో, ఒక 70-80 మంది అనుచరులతో గడగొడవ చేసుకుంటూ వస్తూ ఆ సందులో ఉన్న వాళ్ళు వస్తున్నారని ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ కూర్చుండగా డోరు దగ్గరికి వేసుకొని భయం వేసి వీళ్ళు కూర్చుంటే వాళ్ళు వచ్చి తేజ పక్కన అనుచరులు ఆ డోరుని తోసి వీళ్ళని భయభ్రాంతులు చేసి, ఏంటంటే మనం స్వతంత్రంగా మనం ప్రచారానికి వెళ్తున్నారు, ఆ పిల్లలు సరే ఇంతమంది ఉన్నారని వాళ్ళు పక్కకెళ్ళి ఇంట్లో కూర్చున్నా ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే, ఎలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే వీళ్ళు, ఇది ప్రజాస్వామ్య గూండా రాజకీయమా తెలియట్లేదు. వాళ్ళు తండ్రి ఎలాంటి బాటలో నడిచాడో కొడుకులు కూడా అదే బాటలో నడుస్తున్నట్టుంది. ఆ అమ్మాయిల మీదకెళ్ళి వాళ్ళ దగ్గరున్న బ్యాగ్, మాది వైసీపీ ఇచ్చే ఓ బ్యాగు, దాన్ని చింపి దాంట్లో పాంప్లెట్లను తర్వాత బ్యాలెట్ నమూనా తీసి చింపి కాలంలో పడేస్తూ వీళ్ళని దుర్భాషలు, చెప్పరాని దుర్భాషలు ఆడారు ఈ ఆడపిల్లల్ని. మీ అంతు 62వ డివిజన్ పాయకాపురంలో మరి మా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచారం జరుగుతున్న భాగంగా మరి బోండా రవితేజ అటుగా వచ్చి కొంతమందితో ర్యాలీగా వచ్చి మా పిల్లల్ని దుర్భాషలాడడం, కొట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి. అసలు ఏం జరిగిందంటే మా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళతో మనకి ఎందుకు అని చెప్పేసి మన వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పాంప్లెట్లు లాక్కోవడం, మరి అదేవిధంగా బ్యాలెట్ నమూనా లాక్కోవడం, వాళ్ళ దగ్గర సంచి చించేయడం, చుట్టుపక్కల వారు వారిస్తున్నా కూడా ఇది భావ్యం కాదు అని చెప్పేసి వారిస్తున్నా కూడా వారు వినని పరిస్థితి. ఇలాంటి గోండాలు మరి రేపు గెలిస్తే ఎలా ఉంటుందో ప్రజలారా మీరే అర్థం చేసుకోండి. ఒక్కసారిగానే ఓటు వేసి గెలిపించండి, 5 ఏళ్లు మీకోసం కష్టపడతా అంటూ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
వైసీపీ సీనియర్ నాయకులు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మైనారిటీలు ముఖ్యంగా మహిళలు సుజనా చౌదరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సమయం 4 రోజులే ఉన్నందున కూటమి శ్రేణులు అందరూ కష్టపడాలని, ఆ తర్వాత 5 ఏళ్లు ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, డెవలప్మెంట్ ఓరియంటేషను అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. మూడో పార్టీ జనసేన పార్టీ అతి చిన్న వయసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలందరూ కూడా యువతీ యువకులు చాలామంది ఉన్నారు. వీళ్ళ మన ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ దుష్ట పాలన, అరాచక పాలన తరిమి కొట్టాలి అని అంటే 3 పార్టీలు కలిసి జనం తండోపతండాలుగా వచ్చి మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటు ఒక వేసి జూన్ 4వ తేదీ బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టాలనే పద్ధతిలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇంకో శుభదినం ఎందుకన్నానంటే ముస్లిం క్రిస్టియన్ సోదరీమణులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు జాయిన్ అయ్యారు. ఇది 5వ రోజు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తండోపతండాలుగా వచ్చి జాయిన్ అవ్వటం. అనేక మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దొంగ సోషల్ మీడియా క్లిప్పింగ్స్ పెడతాం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి భారతీయ జనతా పార్టీ కూటమి మీద అన్యాయం చేయబోతుందని ఏమీ లేదు. ఈ దేశ పౌరులందరూ ముస్లిం సోదరుడైనా, క్రిస్టియన్ సోదరుడైనా, హిందువైనా అందరూ కూడా ఒకటే సెక్యులర్ భావాలతో భారతీయ జనతా పార్టీ కూటమి ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 3 దశాబ్దాల క్రితమే సుజనా అనే బ్రాండ్ పేరు మీద స్నేహితులు అందరూ కూడా కలిసి ఎన్నో పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి రాజకీయ రంగంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అడుగుపెట్టి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 4 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అటు అమరావతి ఉద్యమ కార్యక్రమంలో కావచ్చు, అట్లాగే పోలవరం నిధులు తీసుకురావడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి చౌదరి గారు ఢిల్లీలో పోషించిన పాత్ర కూడా మా అందరికీ తెలుసు. అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండే వ్యక్తులం. ఇవాళ మన ప్రాంతం నుంచి ఇవాళ ఏదైతే వెనుకబాటుతనం ఉన్న ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ చౌదరి గారికి ఇవ్వటం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి చౌదరి గారిని మంచి మెజార్టీతో గెలిపించి జగనన్న వెంటే నాయి బ్రాహ్మణులందరం కూడా నడుస్తామని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మల్కాపురం కనకారావు వెల్లడించారు. సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల పాలక మండలి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ల వరకు నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు నాయి బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయంటూ ఆరోపించారు. సీఎం జగన్ గారికి, ఎంపీ కేశినేని నాని గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయడానికి మేమంతా కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మల్కాపురం కనకారావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు, అలాగే రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చేస్తున్నాను. మరి బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తూ ఉన్నాను. మాకు ఈరోజు ముఖ్యంగా ఈ పార్టీ ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 13వ తారీఖు నాడు 2024 ఎలక్షన్స్లో మా సెంట్రల్ మా ప్రీతమ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉండి, మరి నాయి బ్రాహ్మణులకి సీఎం జగన్ గారు మాకు అనేక 6 జీవోలు ఇచ్చారు. ఈ జీవోలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నాయి బ్రాహ్మణులనే మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేదు. సీఎం జగన్ ఎమ్మెల్యే గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మా నాయి బ్రాహ్మణుల ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మా నాయి బ్రాహ్మణులపై జరిగినటువంటి మంచి చెడు మీద 2 విషయాల మీద మాట్లాడదలుచుకున్నాను. నేను
గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆదరణ పథకం అని చెప్పి కుర్చీలు ఇస్తామని చెప్పి 8,000 రూపాయలు పడ్డ కుర్చీని 28,000 రూపాయలు చెప్పి ఎన్నో లక్షల కోట్లు దోచుకున్నారు. అలాగే సొసైటీల పేరు చెప్పి ప్రతి సొసైటీకి 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యదర్శిని మరియు సేవా సంఘం కార్యదర్శిని కూడాను ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే మీ మీడియా ద్వారా తెలియజేసేది ఈరోజు వెల్లంపల్లి గారి ఆఫీసులో సెంట్రల్ నియోజకవర్గంలో మీ మీడియా ద్వారా తెలియజేయబడేది ఏంటంటే వెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరియు మాకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన వాటికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ సభ్య సమాజంలో మేము ఒక నాయ బ్రాహ్మణుడిగా ఇది గతంలో ఏంటంటే మంగళోడానికి ఆగేసేవాళ్ళు, అది లేకుండా ఒక రాము శ్రీ కనకదుర్గ విజయవాడ న్యాయబ్రాహ్మణ క్షౌరదారుల సంఘం నగర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ ఇదేంటి కేసీఆర్ నాని గారికి కానీ ఇదేంటి ఇటు శ్రీనివాసరావు కానీ ఎందుకు మద్దతు తెలియజేస్తున్నారంటే మాకు జగనన్న గారు చేసిన మేలు జీవితంలోని మేము మర్చిపోతే మాకు ఇంకా ఎవరు కూడా మంచి చేసే ప్రసక్తి ఉండదు. ఎందువల్లంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా అభివృద్ధిని చూసి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ సుజనా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చనుమోలు ఫ్లైఓవర్ సమీపంలోని రామరాజ్యం నగర్ ప్రాంతంలో పర్యటించారు. సాయి అమరావతి హైట్స్, అస్త్రా అపార్ట్మెంట్స్, శివదుర్గ ఎన్క్లేవ్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను, సూచనలను స్వీకరించారు. విజయవాడకు దూరంగా ఉన్న రామరాజ్య నగర్లో త్రాగునీరు కలుషితమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ స్థానికులు సుజనా చౌదరిని అభ్యర్థించారు. ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటామంతి చేద్దాం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజక కొండ మీద కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా త్రాగునీరు, డ్రైనేజీ, కరెంటు ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అవి కూడా అడ్రస్ చేయలేదు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా. కాబట్టి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు సమర్థత, సామర్థ్యం, కులాలు మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం ఎవరికైతే ఉంచాలనుకుంటారో, ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో, తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పడం. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గుంటూరు నుండి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలు బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చెందోలు, చెరుకుపల్లి, బట్టిప్రోలు, రేపల్లె, అవినిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గరలోని జాతీయ రహదారి 16 వైపు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుండి పేరేచెర్ల, సత్తెనపల్లి, పిడుగు రాళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి మనం రాజశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నేను దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాను. కానీ అలయన్స్లో సీటు బాబురావు గారికి ఇవ్వడం వల్ల నేను కాంగ్రెస్ రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది 3వ ఎలక్షన్. మనకి ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మంచి తెలివిగల వాళ్ళు, ఆలోచన పరులు. ఏదైతే నేను ఈ హామీ పత్రం చూపించి మిమ్మల్ని నీతిగా నిక్కచ్చిగా అడుగుతా ఉన్నాను, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. ఎటువంటి భూ కబ్జాలకు కానీ
ఎటువంటి అవినీతికి కానీ నేను పాల్పడకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ ఓటుని అర్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కడో చెల్లని రూపాయి అక్కడ అవట్ల అక్కడ ఓడిపోతాడనే భయంతో తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో అతను పెట్టారు. ఎక్కడా చెల్లని రూపాయి ఆర్బీఐలో కూడా చెల్లదు. ప్రజలు అది గమనిస్తూ ఉంటారు. కోట్లు ఖర్చు పెడతాం వల్ల కాదు, ప్రజలకి మంచి చేయాలా, ప్రజలకి ఎప్పుడూ మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలా. అది నేను యువకుడిగా ప్రజలందరికీ విజయవాడ సెంట్రల్ తరపు నుంచి విజ్ఞప్తి ఇస్తున్నాను. అమ్మా నాకు ఓటేయండి, నేను మీకు ఎప్పుడు కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ హామీ పత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ప్రధాని రోడ్ షో, మోదీతో పాటుగా పాల్గొనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారీగా తరలి రానున్న కూటమి నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్, గతంలో అబద్దాలకు రెక్కలు కట్టి మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని వెల్లడి. మేము చేసిన అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తున్నాయన్న వైసీపీ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలే చెబుతారని వెల్లడి. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ ఎన్నికల ప్రచారం కోసం వీడియో పాటను విడుదల చేసిన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేశవ్ కాంత్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.